పరిస్థితుల్లోనూ SSMB 29 ని చకచకా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. అందుకోసం టీం కూడా కావాల్సినంత టైం ని కేటాయించేస్తుంది. అయితే మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగా ఏదో ఒక కారణంతో ఈ సినిమా మరింత పోస్ట్పోన్ అయిపోతుంది. దీంతో ఇక ఈ సినిమా వచ్చేదెప్పుడో మేము చూసేదెప్పుడో అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట మూవీ లవర్స్. జక్కన్న సినిమాని శిల్పంలా చెక్కుతాడని పేరుకు తగ్గట్టే సినిమాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి మరి. అయితే ఈ చెక్కడంలోనే ఏళ్లకేళ్లు గడిచిపోతాయనే అపవాద కూడా ఉంది. అందుకే బాహుబలి, RRR సినిమాల్లా కాకుండా ఏడాదిలోనే సినిమాలు తెచ్చేస్తానంటూ SSMB 29 ని మొదలు పెట్టేశాడు. స్కెడ్యూల్స్ కూడా అనుకున్నట్టుగానే పూర్తయ్యాయి. ఇంతటి భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే 4 మేజర్ స్కెడ్యూల్స్ ను పూర్తి చేసుకోవడంతో వచ్చే ఏడు చివరికల్లా సినిమా వచ్చేస్తుందని ఆశపడ్డారు మూవీ లవర్స్. ఆ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో టీం అంతా కూడా కెన్యాలోని దట్టమైన అడవుల్లో షూట్ చేసే ప్లాన్ ను చేసుకుంది. ఇక మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్లతో పాటు మాధవన్ కూడా ఇదే స్కెడ్యూల్లో జాయిన్ కాబోతున్నాడని, మరికొద్ది రోజుల్లో బయలుదేరబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా కెన్యా స్కెడ్యూల్ క్యాన్సిల్ అయ్యేలా ఉందని, అంతర్గత కలహాలతో అక్కడి పరిస్థితులు సరిగా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయటం కష్టమని భావిస్తోందట చిత్ర యూనిట్. ఇక దీనికి తోడు తాజాగా కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మరణించడంతో ఈ సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో అన్ని రకాల లొకేషన్స్ చెక్ చేసి ఫైనల్ చేసుకున్నాక ఇలా జరగటం ఏంటి అంటూ డీలా పడిపోతుందట మూవీ టీం. అసలే సినిమాలని లేట్గా వదులుతున్నాడని పేరున్న జక్కన్నకి ఇప్పుడు ఇలా టైం కూడా కలిసి రావట్లేదన్నమాట. For more videos like this, subscribe Big TV channel.